2020 ఐపీఎల్ సీజన్ ఒక 23 సంవత్సరాల యంగ్ ప్లేయర్, ఎవరికి తెలియని పేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఫేస్. బట్ యూఏఈలో జరిగిన మ్యాచెస్లో 3 మ్యాచెస్లో వరుసగా 50s కొట్టాడు. అతని సత్తా ఏంటో ధోనికి పూర్తిగా తెలుసు. ఆ యంగ్ ప్లేయర్ పేరు రుతురాజ్ గైక్వాడ్. కట్ చేస్తే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్. ఇది లక్ కాదు, కోయిన్సిడెన్స్ అంతకంటే కాదు. ఇది ధోనీస్ సిస్టమ్. 5 ఐపీఎల్ టైటిల్స్, 10 ఫైనల్స్, 17 సీజన్స్లో 10 కంటే ఎక్కువ సార్లు ప్లే ఆఫ్స్. ఒక్క ఫ్రాంచైజ్ దీన్ని ఎలా సాధించింది? స్టార్స్తోనా, పెద్ద ప్లేయర్స్తోనా? కాదు, అండర్ డాగ్స్తో. ఈరోజు మనం క్రికెట్ హిస్టరీలో మోస్ట్ బ్రిలియంట్, మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ మోస్ట్ యూనిక్ టీమ్ బిల్డింగ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ధోనీస్ అండర్ డాగ్ కోడ్. ధోని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ప్రతి ఐపీఎల్ ఆక్షన్లో ఒక డ్రామా జరుగుతుంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, వీళ్ళు బిగ్ ప్లేయర్స్కి, స్టార్స్కి, హెడ్లైన్స్కి చాలా కోట్లు పెడతారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక్కో ప్లేయర్కి 15 కోట్లు, 20 కోట్లు, 24 కోట్లు ఎంతైనా పెడతారు. కానీ తర్వాత ఏం జరుగుతుంది? ఆర్సీబీని తీసుకోండి, 2008 నుంచి 2024 వరకు ఒక్క టైటిల్ కూడా రాలేదు. అందులో కోహ్లీ ఉన్నాడు, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు, $1 బిలియన్ ఫ్యాన్ బేస్ ఉంది. అయినా ఎందుకంటే స్టార్స్ని కొనుక్కోవటం వేరు, టీంని బిల్డ్ చేయటం వేరు. ప్రెషర్లో స్టార్స్ పర్ఫామ్ చేస్తారు, కానీ కరెక్ట్ సిస్టమ్ లేకపోతే స్టార్ ప్లేయర్స్ కూడా ఆర్డినరీ ప్లేయర్స్తో సమానం అవుతారు. స్టార్స్ విన్ మ్యాచెస్, బట్ సిస్టమ్స్ విన్ ట్రోఫీస్. సిఎస్కే ఇది అర్థం చేసుకుంది. ధోని బిల్డ్ చేసిన సిస్టమ్ ప్రెషర్ అనేది ఒక ఫియర్ కాదు, అదొక ఛాన్స్. మిగతా టీమ్స్ ప్లేయర్స్ ని కొంటాయి, కానీ సిఎస్కే కెరియర్స్ ని బిల్డ్ చేస్తుంది. సిఎస్కే ఫిలాసఫీ 3 ప్రిన్సిపల్స్ మీద నిలబడి ఉంటుంది. లాంగ్ రోప్. ESPN క్రికిన్ఫో ఒక ఆర్టికల్లో సిఎస్కే విల్ ఆల్వేస్ గివ్ ఏ ప్లేయర్ ఏ లాంగ్ రన్ అని రాసింది. అది నిజమే. ఒక ప్లేయర్ బ్యాడ్ ఫామ్ లో ఉన్న, ఒక మ్యాచ్ లో ఫెయిల్ అయినా సిఎస్కే వెంటనే డ్రాప్ చేయదు. ధోని ఎప్పుడు ఫార్మ్ ఈజ్ టెంపరరీ బట్ పొటెన్షియల్ ఈజ్ పర్మనెంట్ అని నమ్ముతాడు. సిఎస్కే ప్రతి సీజన్ కి 80% కోర్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటుంది. ఇది ఫైనాన్షియల్ డిసిషన్ కాదు, సైకలాజికల్ డిసిషన్. ఒక ప్లేయర్ కి నాకు నెక్స్ట్ సీజన్ కూడా ఛాన్స్ ఉంది అని తెలిసినప్పుడు అతను ప్రెషర్ లేకుండా ఆడతాడు. ధోనీస్ కంట్రోల్. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం సిఎస్కే ఓనర్షిప్ ధోనికి కంప్లీట్ కంట్రోల్ ఇచ్చింది. సెలక్షన్ లో, స్ట్రాటజీలో, టీమ్ కల్చర్ లో ఓనర్షిప్ వైపు నుంచి 0 ఇంటర్ఫీరెన్స్. ఒక కెప్టెన్ కి ఫ్రీడమ్ ఉంటే అతను తన గట్ ఫీలింగ్ ని ఫాలో చేయడానికి ఇష్టపడతాడు. ధోని గట్ ఫీలింగ్, అండర్ డాగ్ ప్లేయర్స్ ని నమ్మటం. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఐపీఎల్ ఆక్షన్లో 20 కోట్లు, 25 కోట్లు కొనబడిన ప్లేయర్స్ గురించి అందరూ మాట్లాడతారు. బేస్ ప్రైజ్లో 20-30 lakhs కొనబడిన ప్లేయర్స్ గురించి ఎవరైనా మాట్లాడతారా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు అని అస్సలు మాట్లాడరు. ఇక్కడ ఒక బిటర్ ట్రూత్ ఉంది. ఇండియాలో ఎవ్రీ ఇయర్ దాదాపు 10,000 మంది క్రికెటర్స్ బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్స్ లైక్ రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ముస్తక్ అలీ టోర్నమెంట్స్లో రక్తం దారబోస్తారు. కానీ ఐపీఎల్ ఆక్షన్లో అదృష్టం తలుపు తట్టేది మాత్రం కేవలం ఒక 30 నుంచి 60 మందికి మాత్రమే. ఆ మిగిలిన 9,900 మంది ఎన్నో సంవత్సరాల కష్టం, ఫ్యామిలీ సాక్రిఫైస్లు, ఆపరేషన్స్ అయిన గాయాలు అన్ని గుండెల్లో దాచుకొని ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఆ 30-40 మందిలో ఉండే న్యూ యంగ్ ప్లేయర్స్ జస్ట్ తమ కోసం మాత్రమే ఆడరు. ఓడిపోయిన ఆ 9,900 మంది డ్రీమ్స్ తరపున పోరాడతారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. గ్రౌండ్లో ఒక కొత్త ప్లేయర్, అతని పేరు మనకి తెలియదు, ముఖం కూడా మనకి ఫెమిలియర్ కాదు. బట్ అతని మనసులో ఏముంటుందో తెలుసా? తండ్రి తీసుకున్న అప్పులు, దేవుడి దగ్గర కళ్ళు మూసుకొని వాళ్ళ అమ్మ చేసే ప్రార్థనలు, నెలకి కేవలం 10,000 శాలరీతో సంవత్సరం పాటు ఆడిన డొమెస్టిక్ క్రికెట్ కష్టాలు, రిజెక్ట్ అయిన ట్రయల్స్, వెక్కిరించిన బంధువుల మాటలు. అలాంటి వాడు క్రికెట్ ఆడుతున్నప్పుడు వాడు వేసే ప్రతి బాల్, వాడు కొట్టే ప్రతి షాట్ నేను కూడా ప్లేయర్నే అని ప్రపంచానికి చాటి చెప్పడానికి చేసే ఒక నిప్పుల యుద్ధం. ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో తెలుసా? ఊపిరి పీల్చుకోవటం కూడా మర్చిపోయే అంత భయంకరంగా ఉంటుంది. ధోని ఒకసారి జియో హాట్స్టార్ ఇంటర్వ్యూలో, నేను ప్లేయర్స్ని ప్రెషర్ చేయడానికి ట్రై చేయను, నేను వాళ్ళకి పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే ప్లాట్ఫామ్ ఇస్తాను, తర్వాత స్లోగా వారి వీక్నెస్ ఏరియాస్ని క్లియర్ చేస్తాను అని చెప్పాడు. ఇది విన్నప్పుడు ఒక మాట మనల్ని టచ్ చేస్తుంది. అదే ఎమోషనల్ సేఫ్టీ. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సైకలాజికల్ సేఫ్టీ. అంటే ఒక పర్సన్ రిస్క్ తీసుకోగలిగే ఫెయిల్యూర్ భయం లేని ఎన్విరాన్మెంట్. ధోని దాన్ని
క్రికెట్లో ఇంప్లిమెంట్ చేశాడు. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్కి సిఎస్కే జెర్సీ వేసుకున్నప్పుడు అతనికి తెలుసు ధోని తనని బిలీవ్ చేస్తున్నాడు, నేను ఫెయిల్ అయినా 1-2 మ్యాచెస్ నాకు ఉంటాయని. ఆ సెక్యూరిటీ వల్లే అండర్ డాగ్స్ సిఎస్కేలో సూపర్ హీరోస్ అవుతున్నారు. ఇంకొక విషయం లాయల్టీ. ధోనికి ఏ ప్లేయర్ మీదైనా ఒకసారి ట్రస్ట్ బిల్డ్ అయిందంటే అది ఫైనల్. సంవత్సరానికి అది మారదు. రాబిన్ ఊతప్పాని 2021లో ట్రేడ్ చేసినప్పుడు ధోని పర్సనల్గా తనకి కాల్ చేసి ఇది నా డిసిషన్ కాదు, నీ వాల్యూ నాకు తెలుసు అని చెప్పాడు. ఇది బిజినెస్ కాదు, బ్రదర్హుడ్. 2018 సిఎస్కే ఆక్షన్. ఒక అన్క్యాప్డ్ మహారాష్ట్ర బ్యాట్స్మెన్, డొమెస్టిక్ సర్క్యూట్లో కన్సిస్టెంట్ పర్ఫార్మర్, కానీ ఐపీఎల్లో జీరో రికగ్నైజేషన్. ఆక్షన్ టేబుల్కి వచ్చినప్పుడు సిఎస్కే అతన్ని బేస్ ప్రైస్ జస్ట్ 20 లక్షలకి పిక్ చేస్తుంది. కట్ చేస్తే ఐపీఎల్ 2019 అతను ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. బెంచ్ మీద కూర్చొని జస్ట్ మ్యాచెస్ చూడటం, నేర్చుకోవటం అంతే. ఇంకో ఫ్రాంచైజీ అయితే నెక్స్ట్ ఆక్షన్లో రిలీజ్ చేసేది, కానీ సిఎస్కే రిటైన్ చేస్తుంది. ఐపీఎల్ 2020లో కోవిడ్ అటాక్ అయింది. టీమ్ స్ట్రగుల్ అవుతుంది, స్టార్స్ ఫామ్లో లేరు. అప్పుడు ధోని ఒక డెసిషన్ తీసుకున్నాడు, రుతురాజ్ని ఓపెన్ చేయమని. ఒక్క మ్యాచ్ కాదు, 2 మ్యాచ్లు కాదు, 3 మ్యాచ్లు వరుసగా 50s కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో 65 నాట్అవుట్, సెకండ్ మ్యాచ్లో 72, థర్డ్ మ్యాచ్లో 62 నాట్అవుట్. అప్పుడు అందరు అడిగారు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని. ధోని నవ్వుకున్నాడు. అతను 2018 నుంచి ధోనితోనే ఉన్నాడు, కానీ రుతురాజ్ గురించి వాళ్ళెవ్వరికీ తెలియదు. 2021లో ఆరెంజ్ క్యాప్, 2024లో సిఎస్కే క్యాప్టెన్ అయ్యాడు. ఐపీఎల్ 2022లో అతను ఫస్ట్ 3 మ్యాచెస్లో 0-1-1 రన్స్ చేసినప్పుడు కూడా సిఎస్కే మేనేజ్మెంట్ అతన్ని వదులుకోలేదు. రుతురాజ్ గైక్వాడ్ 2019లో నేను ఆడలేదు, కానీ అది నా బెస్ట్ లెర్నింగ్ ఇయర్, నేను ప్రొఫెషనల్గా ఎలా ఉండాలో అక్కడ నేర్చుకున్నాను అని చెప్పాడు. అదే సిఎస్కే ఎఫెక్ట్. రాజస్థాన్కి చెందిన ఒక యంగ్ పేసర్ గ్రేగ్ చాపెల్ ఒకసారి రిజెక్ట్ చేశాడు. జాండీస్ వల్ల డొమెస్టిక్ క్రికెట్లో 3-4 సీజన్స్ మిస్ అయ్యాడు. హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ, బ్యాక్ ఇంజురీ, థంబ్ ఇంజురీ. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ అతని 10 lakhsకి పిక్ చేస్తుంది. 2 సీజన్స్లో జస్ట్ 5 మ్యాచెస్ ఆడాడు, కానీ ఆ 5 మ్యాచెస్లో ఒక వ్యక్తి అతన్ని కేర్ఫుల్గా గమనించాడు. ఎస్, ఎంఎస్ ధోని. 2018 ఐపీఎల్ ఆక్షన్లో సిఎస్కే అతన్ని 80 lakhsకి పిక్ చేస్తుంది. ఆ సీజన్లో 12 మ్యాచెస్లో 10 వికెట్స్ తీశాడు. స్వింగ్ బౌలింగ్, పవర్ ప్లే స్పెషలిస్ట్ అయ్యాడు. దీపక్ చహార్ తన పాడ్కాస్ట్లో ధోని కెమిస్ట్రీ గురించి చెప్తూ, ధోని నాకు ఫీల్డ్ సెట్టింగ్ నేర్పించాడు, మైండ్ సెట్ నేర్పించాడు, డెత్ బౌలింగ్ నేర్పించాడు అని డిస్క్రైబ్ చేశాడు. 2019 దీపక్ చహార్ T20 ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో హ్యాట్రిక్. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో మోస్ట్ బ్రిలియంట్ బౌలింగ్ ఫిగర్స్, 6 wickets for 7 runs, ఒక వరల్డ్ రికార్డ్. ఒక ప్లేయర్ని 10 lakhsకి చూసిన ధోని 80 లక్షలకి పిక్ చేశాడు. తర్వాత 14 crores సిఎస్కే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై అయ్యాడు. ముంబై లోకల్లో క్రౌడ్గా ఉండే ట్రైన్స్లో క్రికెట్ ప్రాక్టీస్ కోసం ప్రతిరోజు క్రికెట్ కిట్తో ట్రైన్స్లో కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాడు. డొమెస్టిక్ క్రికెట్లో చాలా సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని పిక్ చేసింది, కానీ పెద్దగా యూజ్ చేయలేదు. 2022లో సిఎస్కే అతన్ని తీసుకుంది. ఐపీఎల్ 2023 ఓపెనర్. గుజరాత్ టైటన్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. తుషార్ దేశ్పాండే ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యాడు. అతని డెబ్యూ మ్యాచ్లో వైట్స్ అండ్ నో బాల్స్తో చాలా గందరగోళంగా రన్స్ ఇచ్చాడు. ఇంకో క్యాప్టెన్ అయితే బెంచ్కి పంపేవాడు, కానీ ధోని తుషార్కి కాల్ చేసి ఒక మాట చెప్పాడు, నో బాల్స్ ఫిక్స్ చేయి, నీ పేస్ బౌలింగ్ నాకు కావాలి అని. అంతే. సిఎస్కే బ్యాటింగ్ కోచ్ ఇండివిజువల్గా వర్క్ చేశాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? ఐపీఎల్ 2023లో సిఎస్కే తరపున హైయెస్ట్ వికెట్ టేకర్, పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డులో టాప్ 3. ఒక ప్లేయర్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి టాలెంట్ మాత్రమే సరిపోదు, రైట్ ఎన్విరాన్మెంట్ కావాలి. సిఎస్కే ఆ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. ఒక యంగ్ ప్లేయర్, తన తండ్రి నడిపే ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో 5 సంవత్సరాల పాటు క్రికెట్కి దూరం అయ్యాడు. ఆ టైంలో అతని వెయిట్ 110 kgs. అడుగు తీసి అడుగు వేయటమే కష్టం అనుకున్నారు, కానీ అతను వదిలిపెట్టలేదు. తిరిగి క్రికెట్ని స్టార్ట్ చేశాడు. ముంబైలో స్ట్రగుల్ అయ్యాడు. తన ఫాదర్ హెల్ప్తో 40 kgs తగ్గాడు. ఆర్సీబీలో ఛాన్స్ వచ్చింది, కానీ అక్కడ అతన్ని సరిగ్గా వాడుకోలేదు. స్ట్రైక్ రేట్ 122 మాత్రమే ఉంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్లో ఆపర్చునిటీ వచ్చినా అక్కడ కూడా యావరేజ్ పర్ఫార్మర్గానే మిగిలిపోయాడు. అతనే శివం దుబే. ఇదంతా ఒక పెయిన్ఫుల్ స్టోరీ అప్పటి వరకు, కానీ ఇక్కడి నుంచి కాదు. ఎందుకంటే ఇక్కడి క్రికెట్ వరల్డ్ మెజిషియన్ ధోని ఎంట్రీ ఇచ్చాడు. 2022లో సిఎస్కేలోకి తీసుకున్నాడు. ఇనుముని కొలుమిలో వేసి పదునైన కత్తిలా ఎలా మారుస్తామో అలా మార్చాడు. హిప్ రొటేషన్ నేర్పించాడు. పేస్ బౌలింగ్ చీల్చి చండాటం నేర్పించాడు. సిఎస్కేకి రాకముందు అతని స్ట్రైక్ రేట్ 122 ఉంటే సిఎస్కేకి వచ్చిన ఫస్ట్ సీజన్ తర్వాత అతని స్ట్రైక్ రేట్
156 ఉంది. IPL 2023 ఫైనల్లో సిఎస్కే టైటిల్ గెలవటంలో కీ రోల్ ప్లే చేశాడు. T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాలో కీ ప్లేయర్ అయ్యాడు. 2018 IPL ఆక్షన్లో దీపక్ చహార్ని జస్ట్ 80 lakhsకి తీసుకున్నారు. కానీ 2022కి అతని వాల్యూ 14 crores పెరిగింది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 1650% పెరిగింది. రుతురాజ్ గైక్వాడ్ ఎవరికి తెలియని అన్క్యాప్డ్ ప్లేయర్గా వచ్చాడు. ఈరోజు అతని వాల్యూ 18 crores అండ్ సిఎస్కేకి క్యాప్టెన్ కూడా. 2025 మెగా ఆక్షన్లో సిఎస్కే 5 ప్లేయర్స్ కోసం 65 crores ఖర్చు చేసిన ధోనిని మాత్రం 4 crores అన్క్యాప్డ్ స్టేటస్తో రిటైన్ చేసింది. IPL రెగ్యులేషన్స్ని స్మార్ట్గా యూజ్ చేసుకున్నారు. IPL హిస్టరీలో 17 సీజన్స్లో 10 కంటే ఎక్కువ సార్లు ఫైనల్కి వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక పక్కా సిస్టమ్. సిఎస్కే ప్రతి సీజన్లో జస్ట్ 20% మాత్రమే ప్లేయర్స్ని చేంజ్ చేస్తుంది. అంటే ఒకసారి టీంలోకి వచ్చిన ప్లేయర్ని నెక్స్ట్ సీజన్కి మ్యాక్సిమం రిటైన్ చేస్తుంది. కానీ అదర్ టీమ్స్ లైక్ RCB, KKR ఇంకా వేరే టీమ్స్ లాంటివి ప్రతి సీజన్లో 40 to 60% ప్లేయర్స్ని చేంజ్ చేస్తాయి. లో చేంజెస్ మోర్ కెమిస్ట్రీ ఈక్వల్ టు బెటర్ పర్ఫార్మెన్స్ అండర్ ప్రెషర్. షర్టు మార్చుకున్నట్టు టీంని ఎవ్రీ ఇయర్ మార్చకూడదు. పాత బియ్యంతో అన్నం రుచిగా ఉంటుంది అన్నట్లు ఓల్డ్ ప్లేయర్స్లో ఉండే కెమిస్ట్రీ వల్లే సిఎస్కే బెస్ట్ రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తుంది. సిఎస్కే స్కౌటింగ్ నెట్వర్క్ ఒక సైలెంట్ మెషిన్లా పనిచేస్తుంది. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్లో ఒకరు. ఫ్లెమింగ్ ప్లాన్ ప్రకారం టాలెంటెడ్ ప్లేయర్స్ని ముందే పసిగడతాడు. కానీ వాళ్ళని తొందరపడి మార్కెట్లోకి వదలడు. 2020లో రుతురాజ్ గురించి ఫ్లెమింగ్, మేము అతన్ని 2019లోనే ఆడించి ఉంటే అది తొందరపాటు అయి ఉండేది, సరైన టైం కోసం ఆగాం అని చెప్పాడు. ఇది ఒక ప్లేయర్ ఫ్యూచర్ గురించి టీం ఎంతలా ఆలోచిస్తుందో తెలియజేస్తుంది. ధోని ఎప్పుడు తన టీం ప్లేయర్స్ పైన అరవడు, వారిని తక్కువ చేసి మాట్లాడు. ధోనికి ఒక క్లారిటీ ఉంది. జడేజా, శివం దుబేల గురించి ధోని అన్న మాట ఇది. వీళ్ళు ఇండియాకి ఆడవలసిన వాళ్ళు, వీళ్ళకి ఇక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని. ధోని తన IPL టీం గెలవటం కంటే తన ప్లేయర్ ఇండియా జెర్సీ వేసుకోవడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ 2008 నుంచి ఒకటే మాట. డ్రెస్సింగ్ రూమ్లోకి అడుగు పెడితే నువ్వు ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే అందరితో కలిసి కూర్చోవాల్సిందే. హస్సీ, ఫ్లెమింగ్, జడేజా, ధోని అందరూ కలిసి యంగ్ ప్లేయర్స్కి టెక్నిక్స్ నేర్పిస్తారు. ఇది ఒక పక్కా గురుకులం లాంటిది. ఒక ప్లేయర్ ఫెయిల్ అయినా వి బిలీవ్ ఇన్ యూ అని మెసేజ్ వెళ్తుంది. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం అని భుజం తట్టి పంపిస్తారు. అందుకే అక్కడికి వెళ్ళిన ప్రతి ప్లేయర్ ఒక గన్ లాగా మారి బయటకు వస్తాడు. RCB 20 crores పెట్టి పెద్ద పెద్ద స్టార్స్ని కొంటారు. చూడటానికి టీం అదిరిపోతుంది, కానీ లోపల కల్చర్ ఉండదు. KKR ప్రతి సీజన్లో ఏదో ఒకటి కొత్తగా చేయాలని చూస్తారు. ప్లేయర్స్ని మారుస్తారు, ప్లాన్స్ మారుస్తారు, కానీ వాళ్ళ దగ్గర కన్సిస్టెన్సీ ఉండదు. పైకి బాగానే ఉంటుంది, కానీ బేస్ కోర్ టీం మాత్రం వీక్గా ఉంటుంది. అందుకే వీళ్ళు ఒకసారి పీక్స్లో ఉంటే ఇంకోసారి పాతాళంలో ఉంటారు. బట్ సిఎస్కే సక్సెస్ ఫార్ములా సింపుల్. రైట్ ప్లేయర్, రైట్ ఎన్విరాన్మెంట్, ఎనఫ్ టైం. జస్ట్ ఇమాజిన్, మీరు సాదా సీదా క్రికెటర్, ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్, రిజెక్షన్స్, ఇంజురీ, ఫెయిల్యూర్స్, నా కెరియర్ అయిపోతుంది అనుకునే టైంలో సరిగ్గా ధోని మిమ్మల్ని తన టీంలోకి తీసుకుంటాడు. ధోని మీకు సెంచరీ కొట్టమని టార్గెట్ ఇవ్వడు, వికెట్స్ తీయమని కండిషన్స్ పెట్టడు, కానీ ఒక్కటి చెప్తాడు, నీలో టాలెంట్ ఉంది, నీకు కావాల్సినంత టైం ఇస్తాను అని. ఆ ఒక్క మాట నార్మల్ ప్లేయర్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా మార్చడానికి ధోని వేసే మొదటి అడుగు. రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చహార్, తుషార్ దేశపాండే, శివం దుబే వీళ్ళందరి లైఫ్ సిఎస్కే ధోని వల్లే మారిపోయింది. నేను సీజన్కి రిలేటెడ్గా ఉండాలని వీళ్ళ పేర్లు చెప్తున్నాను. ఓవరాల్గా చూసుకుంటే రైనా, జడేజా, అశ్విన్ ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు ఈ లిస్టులోకి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అందరూ ఆకాశంలో మెరిసే స్టార్స్ కోసం వెతుకుతుంటే ధోని మాత్రం మట్టిలో దొరికే డైమండ్స్ కోసం వెతుకుతాడు. ఎందుకంటే స్టార్స్ అందరికీ కనిపిస్తారు, కానీ డైమండ్స్ని ఐడెంటిఫై చేయడానికి డేగ కళ్ళు కావాలి. ఆక్షన్లో ఒక ప్లేయర్ పేరు చూడగానే ధోని ఇతన్ని నా సిస్టంలో పెట్టి పర్ఫెక్ట్గా తయారు చేయగలనా అని ఆలోచిస్తాడు. ఆన్సర్ అవును అయితే మాత్రం అక్కడ కోట్లు ముఖ్యం కాదు, రికార్డ్స్ ముఖ్యం కాదు, జస్ట్ ట్రస్ట్ మాత్రమే మాట్లాడుతుంది. సిఎస్కేలో తయారయ్యే ప్రతి స్టార్ని ఇంకో టీం హై కాస్ట్లో కొనుక్కుంటుంది, కానీ వెంటనే సిఎస్కే ఇంకో స్టోరీని స్టార్ట్ చేస్తుంది. ఒక లీడర్ అంటే స్పాట్ లైట్లో ఉండేవాడు కాదు, తన తర్వాత వచ్చే లీడర్స్ని తయారు చేసేవాడు. ధోని IPL 2008లో ఒక ఎరా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ ఎరా అతను బిల్డ్ చేసిన నెక్స్ట్ జనరేషన్తో కంటిన్యూ అవుతుంది. రుతురాజ్, దీపక్ చహార్, తుషార్ దేశపాండే, శివం దుబే వీళ్ళందరూ ఒకప్పుడు అండర్ డాగ్స్, ఇప్పుడు వీళ్ళు సిఎస్కే ఐడెంటిటీ. ధోని ఒక టీంని కాదు, ఒక లెగసీని బిల్డ్ చేశాడు. ఒక ప్లేయర్ని ట్రస్ట్ చేయటం ఒక రిస్క్, కానీ ధోనిని ట్రస్ట్ చేస్తే ఆ ప్లేయర్ డైమండ్లా తయారవుతాడు. తలా ఫార్ములా చాలా సింపుల్. గివ్ ట్రస్ట్, గివ్ టైమ్, గివ్ ఎన్విరాన్మెంట్. ఛాంపియన్స్ వాళ్ళంతట వాళ్ళు తయారు కారు, రైట్ క్యాప్టెన్ వల్ల తయారవుతారు. ఇది
సిఎస్కే, ఇది ధోని, ఇది అండర్ డాగ్ రెవల్యూషన్. మీకు ఇష్టమైన సిఎస్కే ప్లేయర్ ఎవరో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్లో సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా, యాంటీ సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. దట్స్ డే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో వస్తే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి మళ్ళీ కలుసుకున్న సెలవు. బాయ్ బాయ్.